యేసుక్రీస్తు నామములో బెతస్తా విడుదల పరిచర్య తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఇది నా వాక్య ధ్యానము. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడకుడి. హగ్గయి 2వ అధ్యాయము 5వ వచనము. దేవుడు ఆత్మస్వరూపిగా నిరంతరము మనలో ఉండి మనల్ని నడిపిస్తాడు. అయితే దేవుడు మనకు అనుగ్రహించిన ఆత్మ నుండి మనము ఎప్పటికీ వేరు కాకూడదు. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 11వ వచనంలో, నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధ ఆత్మను నా యొద్ద నుండి తీసివేయకుము అని దావీదు దేవుని వేడుకుంటున్నాడు. తన భ్రష్ట స్వభావము, బలహీనత, పాపాలను గురించి దావీదుకు నిస్సందేహంగా తెలిసిపోయింది. అయితే దేవుడు తనను పూర్తిగా తిరస్కరించలేదని, తన నుంచి ఆయన ఆత్మను తీసివేయలేదని అతని నమ్మకం. కనుక ఈ దిన వాక్యాన్ని బట్టి ఈ కృపకాలంలో ఉన్న మనము కూడా ఒకవేళ పాపం మనలో నుంచి ఆ మధురమైన శక్తివంతమైన దేవుని ఆత్మ నుండి వేరుపరచకుండా మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుందాం. ప్రార్థన. ఆత్మస్వరూపివైన మా మంచి దేవుడా యేసయ్య, మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, మేము ఎల్లప్పుడూ కూడా ప్రభువా నీ ఆత్మ చేత నడిపించబడిన వారమై ఆత్మీయంగా నీ కృపలో బలవంతులపై ఎదుగునట్లుగా నీ పరిశుద్ధాత్మ శక్తి చేత ఎదుగో ప్రభువా మమ్మల్ని అందరిని కూడా బలపరచమని యేసు ప్రశస్త నామాన్ని బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.